మనకు ఆకాశాన్ని తాకేలా కనిపించే హిమాలయ పర్వతాలు, వాటిని చూస్తే ఇవి ఎప్పటినుంచో ఇలానే ఉన్నాయేమో అనిపిస్తుంది. కాని నిజానికి ఈ పర్వతాలు ఒక మహాఖండాల ఢీకొన్న యుద్ధం ఫలితం. ఈ వీడియోలో హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి, ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టాయి, ఇప్పటికీ ఎందుకు పెరుగుతున్నాయి, అన్నీ సైన్స్తో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న అన్ని ఖండాలూ కలిసి పాంజియా అనే ఒకే పెద్ద ఖండంగా ఉండేవి. కాలక్రమేణా భూలోపల ఉన్న వేడి, మాగ్మా కదలికల వల్ల ఈ ఖండాలు మెల్లగా విడిపోవడం మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియను ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. భారతదేశం ఒకప్పుడు దక్షిణ అర్ధగోళంలో ఉండేది. అది ఆఫ్రికా, ఆస్ట్రేలియా దగ్గరే ఉండేది. అక్కడ్నుంచి భారత టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా సంవత్సరానికి సుమారు 15–20 సెంటీమీటర్ల వేగంతో కదలడం మొదలుపెట్టింది. ఇది భూమిపై ఉన్న అత్యంత వేగంగా కదిలిన ఖండం. సుమారు 50 మిలియన్ సంవత్సరాల క్రితం భారతఖండం యురేషియన్ ఖండాన్ని భారీ వేగంతో ఢీకొట్టింది. ఇది సాధారణ ఢీ కాదు, ఇది భూమి చరిత్రలోనే అతి గొప్ప ఖండాల ఢీ. సముద్రపు నేల మడుచుకొని పైకి వేచింది. అలాగే పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. భారతఖండం మరియు యురేషియన్ ఖండం మధ్య టెథిస్ సముద్రం అనే పెద్ద సముద్రం ఉండేది. ఈ సముద్రంలో చనిపోయిన సముద్ర జీవులు, మట్టి, రాళ్ళు లక్షల సంవత్సరాలు పేరుకుపోయాయి. తర్వాత ఇవే హిమాలయ పర్వతాలుగా మారాయి. అవును, హిమాలయాలు ఇప్పటికీ పెరుగుతున్నాయి. భారత ప్లేటో ఇప్పటికీ యురేషియన్ ప్లేటును నెట్టుతూనే ఉంది. ప్రతి సంవత్సరం హిమాలయాలు సుమారు 5 మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతున్నాయి. కాని అదే సమయంలో భూకంపాలు కూడా వస్తున్నాయి. కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ఢీకొన్న ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు హిమాలయాలు క్షీణించడం ప్రారంభమవుతుంది. కాని ఇంకా చాలా కాలం వరకు హిమాలయాలు భూమిపై ఉన్న అతి ఎత్తైన పర్వత శ్రేణులుగానే ఉంటాయి. హిమాలయాలు ఒక పర్వత శ్రేణి మాత్రమే కాదు, అవి భూమి శక్తికి నిదర్శనం. ఖండాలు కదులుతాయి, సముద్రాలు మాయమవుతాయి, పర్వతాలు పుడుతాయి. ఇది భూమి కథ. ఇది హిమాలయాల కథ.